Please subscribe for more updates. Bell button పై click చేయండి. కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేశారు కరీంనగర్ నుంచి. ఆయన కాంగ్రెస్ ముక్తు బీజేపీ ముక్త అంటున్నారు. ఇది సాధ్యమేనా? అంటే ఇప్పుడు కాంగ్రెస్కు బీజేపీకి సంబంధం పెట్టుకొని పార్టీలు ఎన్ని, ఇది ఒక అంశం. మొదలు సంబంధం లేని పార్టీలు ఎన్ని ఎన్నికలకు ముందు, అంటే కాంగ్రెస్తో కలవని బీజేపీతో కలవని పార్టీలు అఫీషియల్గా కలవని, అంతర్గతంగా మళ్ళీ కలిసి ఉన్నాయన్న విమర్శలు కూడా ఉండొచ్చు, కానీ అఫీషియల్గా కలవని పార్టీలు ఏవి? తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, అలాగే బిజు జనతాదళ్. ఈ మూడు పార్టీలే అఫీషియల్గా బీజేపీతో కానీ కాంగ్రెస్తో కలవలేదు. ఈ మూడు పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి? సో వీళ్ళకు 40 వచ్చినాయో, 45 వచ్చినాయో, 50 వచ్చినాయో అనుకుందాం. వీళ్ళు అఫీషియల్గా బీజేపీతో కానీ మీరు కాంగ్రెస్తో కూడా కలవని. ఇక మిగతా పార్టీలు చూడండి, డిఎంకే కాంగ్రెస్తో కలిసింది, ఏడిఎంకే బీజేపీతో కలిసింది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో కలుస్తానంటోంది, కర్ణాటకలో జేడీఎస్ ఆల్రెడీ కాంగ్రెస్తోనే కలిసింది, మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్తో కలుస్తుంది, శివసేన బీజేపీతో కలిసింది, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీతో కలిసి లేదు, కాంగ్రెస్తో కలుస్తానంటోంది, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీలు బీజేపీతో కలిసి లేవు, కాంగ్రెస్తో కలిసి లేవు, కానీ భవిష్యత్తులో కాంగ్రెస్తో కలుస్తానంటున్నాయి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సీట్లలో పోటీ పెట్టలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక 7 సీట్లలో ఎస్పీ బీఎస్పీకి పోటీ పెట్టలేదు. సో అందువల్ల ఇక దేశంలో ఉన్న పార్టీలన్నీ మీరు తీయండి. బీహార్కి వెళ్ళండి, జేడీయూ బీజేపీతో ఉంది, ఆర్జేడీ కాంగ్రెస్తో ఉంది. అందువల్ల దేశంలో దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీలు బీజేపీతోనైనా కలిసి ఉన్నాయి, కాంగ్రెస్తోనైనా కలిసి ఉన్నాయి. ఇప్పటి వరకు అఫీషియల్గా కలవని పార్టీలు 3. 1 బిజు జనతాదళ్, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్, 3 టీఆర్ఎస్. ఈ 3 పార్టీలు కూడా మనకు వాళ్ళ బిహేవియర్ తీస్తే 2 ఉదాహరణలు చెప్తాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఒక ఉదాహరణ, అవిశ్వాస తీర్మానం ఒక ఉదాహరణ. ఈ 2 ఉదాహరణలో మీరు చాలా క్లియర్గా టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉంది. ఎందుకు మరి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయలేదు? బీజేపీ ముక్త అంటే ఇప్పుడు కేసీఆర్ గారు బీజేపీ ముక్త అంటున్నారు. మరి బీజేపీ ముక్త అన్నప్పుడు ఆ మోడీని ఓడించేటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి కదా, వేయలే కదా. ప్రెసిడెన్షియల్, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వచ్చాయి, టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇచ్చింది? బీజేపీకి కదా. మరి బీజేపీ ముక్త అన్నప్పుడు బీజేపీ అభ్యర్థులకు ఎందుకు మద్దతు ఇచ్చారు? సో ఎక్కడ పసగాలి కదా ఇది. అందువల్ల టీడీపీ, టీఆర్ఎస్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, బిజు జనతాదళ్ కానీ కాంగ్రెస్తో కలవడం కన్నా బీజేపీతో కలవటానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కాంగ్రెస్తో కలవము, ప్రపంచం మునిగినా మేము మడిగట్టుకొని ఉంటాం అనే పార్టీలు భారతదేశంలో ఒక్కటి కూడా లేదు. మరి బీజేపీతో కలవము, కాంగ్రెస్తో కలవమని ఒక్క పార్టీ లేనప్పుడు మరి బీజేపీ ముక్త్, కాంగ్రెస్ ముక్త్కు ఎవరు కలిసేస్తారు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చనే కదా. సో వీళ్ళతో ఎవరు కలవాలి? సో అందువల్ల ఎవరైనా ఒక్క పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మేము బీజేపీతో కలవం, కాంగ్రెస్తో కలవం. పోనీ చరిత్రలో కలవకుండా ఉన్న పార్టీలు ఉన్నాయా? ఆర్జేడీ ఒక్కటి ఎప్పుడు బీజేపీతో కలవలే, కాంగ్రెస్తో కలిసింది. వామపక్షాలు ఎప్పుడు బీజేపీతో కలవలేదు, కలవు, కానీ యూపీఏ వన్కు వాళ్ళు మద్దతు ఇచ్చారు. అందువల్ల ఇక మిగతా అన్ని పార్టీలు, మీరు టీడీపీ చూడండి, మీకు ఇవాళ కాంగ్రెస్తో ఉన్నది, అంతకుముందు బీజేపీతో ఉన్నది. మీరు ఇలా అన్ని పార్టీలు తీసుకోండి, అటు బీజేపీతోనో కాంగ్రెస్తోనో ఒకానొక సమయంలో పొత్తు పెట్టుకున్న పార్టీలే. అందువల్ల ఈ దేశంలో ఉన్న రాజకీయాల్లో క్లియర్గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పార్టీలకు సుమారు 50% ఓట్లు, సీట్లు వస్తున్న మాట నిజం. కానీ అదే సమయంలో వీళ్ళు కాంగ్రెస్ ముక్తు, బీజేపీ ముక్తని భారతదేశంలో అన్న రాజకీయ నాయకుడు ఒక్క కేసీఆర్ అయిపోయారు. ఇంకా ఎవరు కూడా ఆ మాట అంటలేరు. మేము ఎవరితో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ ముక్తు, కాంగ్రెస్ ముక్తు అంటలేడు. మాకు ఎవరు ప్రత్యేక హోదా ఇస్తా వాళ్ళతో కలుస్తామంటున్నాడు, కానీ ముక్త అంటలేడు. మీరు గమనించారు. సరే, జగన్మోహన్ రెడ్డి కూడా ముక్త అనలే. అంటే కేసీఆర్కు ఫెడరల్ ఫ్రంట్లో కలుస్తున్నటువంటి కేటీఆర్ వెళ్ళి కలిశాడు, కలుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కూడా కేసీఆర్ సిద్ధాంతమైన కాంగ్రెస్ ముక్త్, బీజేపీ ముక్త్ అన్నడా? అనలేదు. ఇకపోతే కేసీఆర్ నాకు 16 సీట్లు కాదు, నేను 100-120 మందిని ఆల్రెడీ కూడబెట్టినా అన్నాడు. కరెక్టే, కూడబెట్టడానికి ఎవరెవరిని కలిశాడు?
చెన్నై వెళ్ళి స్టాలిన్ కలిశాడు. ఈయన కలిసి వచ్చిన 2 వారాలకు ఆయన ఏమన్నాడు, రాహుల్ గాంధీ మా ప్రధానమంత్రి అభ్యర్థి కావాలి అన్నాడు. ఈయన ఎవరు మళ్ళీ బెంగళూరు వెళ్ళి కేసీఆర్ గారు దేవగౌడం కలిశాడు, కుమారస్వామి కలిశాడు. కానీ వెంటనే తర్వాత ఏం జరిగింది, 2 వారాలకు ఆ కుమారస్వామి కాంగ్రెస్తో కలిసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక కలిసింది ఎవరు, సమాజ్వాదీ పార్టీని బీఎస్పీ నాయకుడిని కలిశాడు, అఖిలేష్ యాదవ్ వచ్చి కేసీఆర్ని కలిశారు. సమాజ్వాదీ పార్టీ వల్ల రాహుల్ గాంధీకి పోటీ పెట్టలేదు కదా, సోనియా గాంధీకి పోటీ పెట్టలేదు కదా. మరి వీళ్ళు నిజంగానే బీజేపీ ముక్త్ కాంగ్రెస్ ముక్త్ అని కోరుకుంటే మరి పోటీ పెట్టాలి కదా మరి రాహుల్ గాంధీకి. అదే కాదు, ములాయం సింగ్ యాదవ్ ఆ సమాజ్వాదీ అఖిలేష్ తండ్రి, ఆయన పార్లమెంట్లో ఏమన్నాడు, మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఆయన. మరి ఆయన మరి ఆయన ఏం బీజేపీ ముక్తది. సో అందువల్ల తృణమూల్ కాంగ్రెస్ కోల్కతాకి వెళ్ళి మమతా బెనర్జీ కలిశాడు. కేసీఆర్ గారు కలిసి వచ్చిన తర్వాత ఆమె అందరినీ పిలిచింది, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నాయకులు కూడా పిలిచారు కదా. దానికి కేసీఆర్ వెళ్ళలే కదా. ఇప్పుడు ఆ మీటింగ్లన్నీ కేసీఆర్ లేకుండా జరిగాయి. కాంగ్రెస్ ముక్త్ బీజేపీ ముక్త్ అని కేసీఆర్ అంటుంటే బెంగళూరు నుంచి కలకత్తా వరకు ప్రతిపక్షాల మీటింగ్లన్నీ ఇప్పుడు ఈయన కూడబెట్టిన 120 మంది ఎంపీలు అందరూ ఏమైంది, వాళ్ళందరూ కలిసి ఫోటోలు దిగారు, గ్రూప్ ఫోటోలు. అంటే కేసీఆర్ గారు ఏమన్నారు, నేను వీళ్ళకు సలహా చెప్పినా మీరు ముందు కలవకండి తర్వాత కలవండి అని చెప్పినా అని కేసీఆర్ గారు అంటున్నారు. తర్వాత మనం చూసుకుందాం, మనం వాళ్ళే దిగేస్తానని. అంటే కేసీఆర్ గారు కూడా ఏం చెప్పాడు కరీంనగర్ మీటింగ్లో, ఒకవైపు బీజేపీ ముక్త్ కాంగ్రెస్ ముక్త్ అని చెప్తూ అదే ఉపన్యాసంలో ఏం చెప్పాడు, నేను వాళ్ళకి సలహా ఇచ్చినా ముందు కలిస్తే బేరం సరిగా ఉండదు తర్వాత కలుద్దామన్నా అని చెప్పాడు. అంటే మరి ముక్తి ఎక్కడిది అంటే తర్వాత కలుద్దామన్నాడు తప్ప ముక్తి అని అనలే కదా. కేసీఆర్ గారు నేను అన్నారా, నేను మమతా బెనర్జీ చెప్పినా మనం వీళ్ళిద్దరితో కలిసి ఉండొద్దు, నేను స్టాలిన్ చెప్పినా వీళ్ళిద్దరితో కలిసి ఉండొద్దు, నేను అఖిలేష్ చెప్పినా కుమారస్వామి చెప్పిన ఇద్దరితో కలిసి ఉండొద్దు అని కేసీఆర్ గారు కూడా అనలే. కేసీఆర్ గారు అన్నది ఏంటి, ముందు కలవద్దన్నా అన్నాడు. అంటే తర్వాత కలువు అన్నట్టే కదా, తర్వాత చూసుకుందాం అన్నట్టే కదా. అందువల్ల ఒకే ఉపన్యాసంలో ఒకవైపేమో బీజేపీ ముక్త్ కాంగ్రెస్ ముక్త్ అంటూనే మరోవైపేమో ఎన్నికలకు ముందు కాదు తర్వాత కలుద్దామని సలహా ఇచ్చినాను. అది తెలివైన సలహా, అందులో అనుమానం లేదు. ముందుగా అది వాళ్ళ కేసీఆర్ గారు సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ ఆలోచన కూడా అదే, ముందు కలవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ముందు కలిస్తే తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్కి అప్పర్ హ్యాండ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనుక ఎలక్షన్లో పోతే కాంగ్రెస్ బిల్లులంతా వీలు కట్టాలి. అందువల్ల వాళ్ళకి ఏమవసరం, అఖిలేష్ కానీ మాయావతికి కానీ మమత కానీ స్టాలిన్కు ఆయన వల్ల నష్టం లేదు కనుక ఆయన కాంగ్రెస్ నాయకత్వంలో పోతా అన్నాడు. చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరికీ కాంగ్రెస్ బిల్లులు ఎందుకు కడతారు వాళ్ళు. సో వాళ్ళు కట్టలేదు కనుక కేసీఆర్ గారు చెప్పిన ఈ సలహా డెఫినెట్గా వాళ్ళకు రుచించింది. కానీ కేసీఆర్ గారు మీరు బీజేపీ ముక్త్ కాంగ్రెస్ ముక్త్ అని వాళ్ళతో అనిపిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను, ఇంపాసిబుల్ వాళ్ళని. సార్ నిన్న సభలో అన్నట్టే 16 స్థానాలు కాదు 120 స్థానాలు 120 ఎంపీలను కూడబెట్టడం అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచారాల్లో బీజేపీ కూటమికి కానీ కాంగ్రెస్ కూటమికి కానీ వీళ్ళిద్దరిని కలిపినా 270 రావు, మెజారిటీ రాదు, మళ్ళీ మనమే కీలకం అవుతాం, ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడటం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఎలక్షన్ల తర్వాత బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు బీజేపీకి 200 సీట్లు వచ్చాయనుకోండి, ఈ ముక్తి ఎక్కడిది, అందరూ పోయి బీజేపీలో కలుస్తారు. ఒకవేళ కాంగ్రెస్కి ఒక 150 సీట్లు వచ్చాయనుకోండి, వీళ్ళంతా పోయి కాంగ్రెస్ కలుస్తారు. ఎప్పుడు ముక్తి అవుతుందంటే బీజేపీకి ఒక 100 సీట్లు వచ్చి కాంగ్రెస్కి ఒక 70 సీట్లు వచ్చినాయనుకో, అప్పుడు వీళ్ళిద్దరు కాకుండా ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఏదో ఒక ఇరుసుండాలి కనుక ఈ జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీ ఉంటుంది. మీరు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న అన్ని సంకీర్ణ ప్రభుత్వాలు చూడండి, బీజేపీ లేకుండా కాంగ్రెస్ లేకుండా ఎవరన్నా ఉన్నాయా? ఇలా యూపీఏ కాదు, ఎన్డీఏ కాదు, యూపీఏ కాంగ్రెస్ నాయకత్వం వహించింది, ఎన్డీఏకి బీజేపీ నాయకత్వం వహించింది. చంద్రబాబు నాయుడు కన్వీనర్గా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీ వెనుకకెళ్ళి మద్దతు ఇచ్చింది. వీపీ సింగ్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ బీజేపీ మద్దతు ఇచ్చింది. లెఫ్ట్ ఒకవైపు బీజేపీ మరోవైపు మద్దతు ఇచ్చింది. షో మీ వన్ గవర్నమెంట్ విచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇప్పటివరకు. అందువల్ల దేశంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగానే పార్టీలన్నీ కలిసే వాతావరణం ఇప్పటివరకు లేదు. భవిష్యత్తులో ఉంటుందో ఉన్నప్పుడు మాట్లాడదాం, ఆదాపునో లేదు. ఎన్నికలకు ముందు అసలే లేదు, ఎన్నికల తర్వాత కూడా వాతావరణం కనబడడం లేదు.
ఖచ్చితంగా కాంగ్రెస్తోనో బీజేపీతోనో కలిసే ఉండేటువంటి ప్రభుత్వమే ఉంటుంది. అందుకే కేసీఆర్ గారి మాటలను చెప్పాలంటే ముందు కలవకండి, తర్వాత చూసుకుందాం. కాంగ్రెస్తో కలవాల్సిన అవసరం వస్తుందో బీజేపీతో కలవాల్సిన అవసరం వస్తుందో మనం ఎందుకు ముందే కలిసి కమిట్ కావడం, కమిట్ అయితే తర్వాత అవకాశం ఉండదు. సో అందువల్ల పెళ్లి చూపులు చూసి పెట్టుకుందాం, ఎంగేజ్మెంట్లో అని అప్పటి మాట్లాడద్దు మనం, మనకు అప్పుడు అవకాశం ఉంటుంది ఏదో కంబైన్ చేసుకోవటానికి అని చెప్పారు కేసీఆర్ గారు.